గురు బ్రహ్మ గురు. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరం బ్రహ్మం, తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1, 2024 నుండి 28 ఫిబ్రవరి 2024 వరకు, అంటే శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత్ ఋతువు, పుష్యమాసం, గురువారం, బహుళ షష్ఠి నుండి శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశి ఋతువు, మాఘమాసం, బుధవారం, కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి? మనకి వచ్చేది మాఘమాసం. మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక, ఫిబ్రవరి 14వ తారీఖు వసంత పంచమి, 16 రథసప్తమి మరియు భీష్మాష్టమి, 20వ తారీఖు భీష్మ ఏకాదశి, 24 మాఘ పౌర్ణమి మహామాఘి. ఈరోజు ఈ మాసంలో నదీ స్నానాలు, సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి. ఫలితాలకు వెళ్లే ముందు గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో గురువు సంచారం చేస్తున్నారు, అలాగే కన్యలో కేతువు. ధనస్సు రాశిలో కుజుడు ఫిబ్రవరి 4 వరకు, 5వ తారీఖు నుండి మకర రాశిని వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ధనస్సులో 11 వరకు, తదుపరి మకర రాశిలో సంచారం. కుంభరాశిలో బుధుడు 18 వరకు, మకర రాశిలో 19 నుండి కుంభరాశిలో సంచారం. కుంభరాశిలో శని, మీనంలో రాహువు. చంద్రుడు చిత్తా నక్షత్రమైన కన్యారాశి నుండి బయలుదేరి సంచారం ప్రారంభించి 12 రాశుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని హస్తా నక్షత్రంతో సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు. ఈ రకమైన గ్రహ గోచార ఆధారంగా ఈ మాసంలో 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి మనకి 2వ రాశి, రాశ్యాధిపతి శుక్రుడు. అలాగే కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారంతా కూడా వృషభ రాశి కింద వస్తారు. మనకు రాశ్యాధిపతి శుక్రుడు. రాశ్యాధిపతి శుక్రుడు ఈ మాసంలో మీకు అష్టమ, 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాగే వ్యయభావంలో గురు సంచారం, పంచమంలో కేతువు. దీనివలన ఈ మాసం అంతా కూడా వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 2 వారాలు కూడా మీరు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా చూసినప్పుడు, ఎందుకంటే వృషభ రాశి వారికి భాగ్య దశమాధిపతి అయిన శని యోగకారకుడే. యోగకారకుడు అయినప్పటికీ కూడా దశమస్థానంలో సంచారం చేస్తున్నాడు. దానివలన వృత్తిపరంగా కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటుందంటే కొంచెం శ్రమాధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే పని భారం పెరగటం వల్ల కానీ, ఎంతసేపు చేసినా కూడా పని పూర్తిగా ఎక్కువ పని అనిపించడం, పనులన్నీ కొంచెం నిదానంగా అవటం, ఇలాంటివన్నీ ఎక్కువ గోచరిస్తున్నాయి. కాబట్టి చాలా శ్రమ పడితే కానీ మనకి కొంచెం విజయ అవకాశాలు కానీ, అధికారుల ఆదరణ లభించాలన్నా కూడా కొంచెం ఏకాగ్రతతో పనిచేయవలసి రావటం, ఇలాంటివన్నీ ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రాధిపతి శుక్రుడు వ్యయాధిపతితో కలిసి సంచారం మనకి ఈ మాసంలో మొదట్లో మనకి సంచారం కనిపిస్తుంది. ఎక్కడ అష్టమ స్థానంలో
తదుపరి భాగ్యస్థానంలో సంచారం చేస్తారు ఇతరు కూడా. దీనివల్ల ఏంటంటే మీకు ప్రత్యర్థుల వలన కొంచెం చికాకులు రావటం కానీ, బంధువర్గంతో మనస్పర్ధలు, కొంచెం మాట పట్టింపులు, మనక్లేశం ఉండే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 12 తర్వాత కొంచెం క్రమంగా పరిస్థితుల్లో మార్పులు వస్తాయని చెప్పవచ్చు. ఈ నెల మొదటి 15 రోజులు కూడా చాలా మటుకు ఆరోగ్య విషయంలో వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీకు ఈ మాసంలో ఈ సమయంలో కొంచెం అంటే మనకి అష్టమంలో సంచరించే సమయంలో వాహనాలు కానీ, స్థిరాస్తులు కానీ, భూములు ఇలాంటివన్నీ కొనకుండా ఉంటే మంచిది. అంటే కొంతకాలం మీరు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. పంచమంలో కేతు సంచారం. పంచమం అంటేనే మనకి విద్యార్థులకి చదువుకు సంబంధించినవి, జ్ఞాపక శక్తి, క్రియాశక్తి, క్రియేటివిటీ ఫీల్డ్, ఇవన్నీ కూడా బుద్ధికి సంబంధించింది. ఇక్కడ కేతు సంచారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం విద్యార్థులకి మధ్య మధ్య ఆటంకాలు రావటం, విద్యార్థులు మంచిగా కష్టపడితే కానీ ఫలితాలు సాధించలేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులు మీరు ఎంత శ్రమ పడితే ఆ శ్రమను బట్టి ఫలితం ఉంటుంది ఈ మాసం. కాబట్టి మొదటి నుంచి కూడా మీరు అది గుర్తిరిగి కొంచెం జాగ్రత్తగా ఏకాగ్రత పెంచుకుంటే కనుక విజయ అవకాశాలు మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. ఈ నెలలో సహజంగా వృషభ రాశి వారు ఎక్కువగా శుభకార్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. అంటే వివాహ శుభకార్యాలు కానీ, ఏదైనా ఫంక్షన్స్ జరుపుకుంటాం కోసం వీటన్నిటిగా ఆడంబరంగా ఖర్చు చేస్తారు. అలాగే ధర్మకార్యాల కోసం కూడా ఈ మాసంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయి. కుటుంబ పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీకు ఏంటంటే వృత్తిలో మనం ఇందాక అనుకున్నట్టుగా చాలా బిజీగా ఉంటాం, ఒత్తిడి పెరగటం, పని భారం పెరగడం వలన ఎక్కువగా మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతారు. దానివలన మీకు ఇంట్లో కొంచెం చికాకులుగా ఉంటాం కానీ, ఇంటి వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, మనశ్శాంతి లోపించడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా చూసినప్పుడు ఈ మాసంలో చాలా అభివృద్ధి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఎందుకంటే బుధుడు అష్టమ భాగ్యస్థానాల్లో సంచారం, భాగ్య దశమ స్థానాల్లో సంచారం కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒక్కసారి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏ పని చేసినా కూడా ఈ మాసంలో మీకు ఎలా ఉంటుందంటే పనులన్నీ కొంచెం నిదానంగా అవుతాయి, అంటే డిలే అవుతాయి. డినై చేయడు కానీ డిలే అవుతూ ఉంటాయి. అంటే అబ్బా ఇంకా అవ్వలేదా అనుకుని మీరు చాలా ఆత్రంగా ఈ పని పూర్తి చేసేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటారు. కానీ దానికి మధ్యలో చిన్న ఆటంకాలు రావటం కానీ, లేకపోతే ఏదో ఒక విధంగా మనం పోస్ట్ పోన్ అవటం కానీ అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో. కాబట్టి నిదానంగా పూర్తి చేస్తారు. అలాగే ఈ మాసంలో మీకు ప్రయాణాలు కూడా చేస్తారు. ప్రయాణం వలన కూడా కొంచెం లాభం కనిపిస్తుంది. ఎవరైనా సరే ముఖ్యంగా విదేశాలకి ఈ మాసంలో మీరు విదేశాలకి ఎవరికైనా వెళ్ళదలుచుకుంటే కనుక వారికి చక్కగా అనుకూలంగా ఉంది. ఎందుకంటే లాభస్థానంలో రాహు సంచారం, వ్యయంలో గురు సంచారం, దీనివల్ల ఆకస్మిక ప్రయాణాలు ఉంటాం కానీ, లేకపోతే విదేశీ సంబంధం వెళ్ళటం కోసం వెళ్ళే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి సంబంధించిన పనులన్నీ అంటే వీసా రావటం కానీ, మీరు ఏమైనా కాలేజీలో చదవాలంటే సీట్లు దొరకటం కానీ, ఇట్లా ఏదో ఒక రకంగా ఆ రకంగా కూడా మీకు ఉపయోగిస్తుంది. ఒక్కొక్కసారి విదేశాలకి వెళ్ళి మనకు అక్కడ ఎవరన్నా వైద్య సంబంధమైన పనులు చేసుకుంటానికి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు ఈ మాసంలో చెప్పే సూచన ఏంటంటే విలాసాలకి, ఆడంబరాలకి కొంచెం దూరంగా ఉండాలి. ఖర్చులు ఆదాయాన్ని మించి ఉండే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఖర్చుల్ని మనం వీలైనంత వరకు చక్కగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ వినోదాలు ఎక్కువ పార్టిసిపేట్ చేయటం, దానివల్ల ఆహారం సమయానికి తీసుకోలేకపోవడం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా ఈ మాసంలో మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. మొత్తం మీద చూసినప్పుడు వృషభ రాశి వారికి ఈ మాసం అంతా చాలా మటుకు అనుకూలంగా ఉన్నా మధ్య మధ్య చిన్న కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలో కూడా సంచారం చేస్తున్నాడు. కాబట్టి మొదటి 2 వారాల మటుకు వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ ఆరాధన చేయటం, లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయడం చాలా మేలు కలుగుతుంది. అలాగే నానబెట్టిన శనగల్ని గోమాతకు తినిపించండి. శుక్రవారం రోజు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది. కానీ ఫలితాలు చూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైనది. వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాశుల మీదుగా, ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని, అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు ఏమిటి, ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి, ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథుడు భుక్తినాథుడు చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరి చూసుకుంటే కనుక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి.
కాబట్టి ఇవి జనరల్గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచార స్థితి ఆధారంగా చెప్పబడని గ్రహించగలరు. చెప్పిన పరిహారాలు మటుకు చక్కగా అందరూ పాటించండి. దానివల్ల ఈ మాసం అంతా కూడా మీకు గ్రహానుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.